ఆలయాలకు సంబంధించి ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత హిందుత్వానికి సంబంధించిన అవేర్నెస్ నడుస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు. సరే, అది గమనించని వాళ్ళు, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళ కోసం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటా. నిరంతరం పెరుగుతూ ఉండే విగ్రహాలు కాణిపాకం యాగంటి బసవన్న, కాశీ తిలబండేశ్వర్, బెంగళూరు బసవేశ్వర్, బెక్కువోలు లక్ష్మీ గణపతి, అలాగే స్వయంభూలుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్, 6 నెలలకు ఒకసారి తెరిచే బద్రీనాథ్, కేదార్నాథ్ 6 నెలల తర్వాత దీపం వెలుగుతూనే ఉంటుంది, గుహ్య కాళీ మందిరం. అదే సందర్భంలో సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు హాసంబ దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తర్వాత పెట్టిన అన్నప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉండటం అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు. 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడి తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆలయం. స్వయంగా ప్రసాదం తినే కేరళ శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ సేని మందిరం. ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేదారేశ్వర్. ఇక్కడ వేసవేడిలో కూడా నీరు చల్లగా ఊరుతుంది. రూపాలు మారే ఉత్తరాఖండ్ రోజులో 3 రూపాలు మారే దారిదేవి ఆలయం ఉంటుంది. నీటితో దీపం వెలిగించే గడియ ఘాట్ మాతాజీ మందిర్ ఉంటుంది. అదే సందర్భంలో మధ్యప్రదేశ్ అమ్మవారు కళలో పూజారికి కనబడి ఇక్కడ నుండి దీప నీటితో వెలిగించమని చెప్పడం అప్పటి నుంచి అలాగే జరుగుతోంది అనేటువంటి మనిషి శరీరంలాగా ఉండే ఆలయాలు వచ్చేటప్పటికినేమో హేమాచల నరసింహస్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరి దేవి, మనిషి వలె గుటకలు వేస్తూ పానకం తాగే ఆలయం మన మంగళగిరిలో ఉంటుంది.